హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈటీవీ విన్లో రీసెంట్గా స్ట్రీమింగ్ అవుతున్నటువంటి ఒక మంచి ఫ్యామిలీ అండ్ చైల్డ్హుడ్ గుడ్ ఫీల్ మూవీ సోపతులు. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 గంట 35 నిమిషాలు రన్ టైంతో ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇది ఒక మినీ మూవీ అని కూడా చెప్పాలి. ఈ మూవీ చూస్తున్నంతసేపు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎట్ ఏ సేమ్ టైం చిల్డ్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిల్డ్రన్స్కి మంచి ఎంటర్టైన్మెంట్ అనేదిలా ఉంటుంది ఈ సినిమా చూస్తున్నంతసేపు. కాకపోతే ఈ సినిమా అంత స్లో నేరేషన్తో బ్యాక్డ్రాప్ మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్లో రన్ అవుతూ ఉంటుంది. కరోనా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో చిత్రాలు వచ్చినాయి. సో అదే పాయింట్ని బేస్ చేసుకొని చాలా వైవిధ్యంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించడం విశేషము. ఎందుకు కరోనా పాయింట్ని బేస్ చేసుకొని ఎంతో వైవిధ్యంగా చిత్రీకరించారు అని అంటే, సహజంగా ఇప్పటికే కరోనా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని మంచి కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అట్లనే స్టార్డమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కొన్ని ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పటికీ ఈ సినిమా ఒక మంచి ఫ్రెండ్షిప్ బేస్ చేసుకొని, అట్లనే ఒక ఫ్యామిలీని బేస్ చేసుకొని ఎంతో వైవిధ్యంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించాడు డైరెక్టర్. సింపుల్ స్టోరీ లైన్ వచ్చేసి, ఒక స్కూల్లో చదువుకునే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కరోనా టైంలో దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్లో వారు ఏ విధంగా ఫీల్ అయ్యారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎటుగా వైపు మళ్ళింది, అట్లానే వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసం ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు, వారి ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎటువంటి త్యాగాలు చేశారు అనే దాన్ని బేస్ చేసుకుని ఈ చిత్రం చాలా బాగా చూపించాడు డైరెక్టర్. ఇద్దరు స్నేహితుల మధ్య వారి యొక్క వ్యక్తిత్వం, అట్లానే వారి యొక్క బాండింగ్ ఎలా ఉందనేది డైరెక్టర్ చాలా చక్కగా ఆవిష్కరించాడు. అట్లానే విలేజ్ అట్మాస్ఫియర్లో ఉండే సన్నివేశాలు, విలేజ్ అట్మాస్ఫియర్లో ఉండే కొన్ని కీలకమైన పాత్రలు, ఆ టైంలో ఉండే హావభావాలు, సంభాషణలు చాలా చక్కగా ఆవిష్కరించిన డైరెక్టరు ఎటువంటి మాస్ కమర్షియల్ ఎంటర్టైన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్లకుండా కేవలం కథకు తగ్గ పరిమితిని బేస్ చేసుకొని చక్కగా ఆవిష్కరించాడు. ముఖ్యంగా ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్, పిల్లలుగా నటించినటువంటి ఇద్దరు ఫ్రెండ్స్, చిన్నపిల్లలైనటువంటి వారి యాక్టింగు, వారి యొక్క హావభావాలు, వారి సంభాషణ చాలా బాగా ఆకట్టుకుంటుంది. అలానే కరోనా పాయింట్ని బేస్ చేసుకొని వారి ఫ్రెండ్షిప్ని లింకప్ చేసిన విధానానికి, కొత్తగా ఆలోచించిన విధానానికి మెచ్చుకొని తీరాలి డైరెక్టర్ని. ఎట్ ఏ సేమ్ టైం చూస్తున్నంతసేపు స్లోగా రన్ అయినప్పటికీ సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగాడు డైరెక్టర్. అట్లానే ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు అంటే చూడవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. చాలా చక్కగా ఫ్యామిలీ మొత్తం కలిసి, అందులో చిన్నపిల్లలను పెట్టుకొని కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమాని. కాకపోతే స్లో నేరేషన్ కాబట్టి కొంత మనకి ల్యాగ్ అనిపించిన సినిమాలో మంచి కథనం ఉండటంతో చాలా బాగా ఆకట్టుకుంటుంది. అందులో ఈటీవీ విన్ ఓటీటీ కాబట్టి అది కూడా రన్ టైం 1 గంట 35 నిమిషాలే కాబట్టి ఫ్యామిలీతో కలిసి చక్కగా ఈ సినిమాని చూడవచ్చు. సినిమాకి మంచి కథనంతో పాటు బీజిఎం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ బాగున్నాయి. ప్రొడక్షన్ అన్నీ చక్కగా కుదిరాయి. సో ఫ్రెండ్స్, వీలైతే ఒకసారి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. ఎట్ ఏ సేమ్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను ఎన్నో సినిమాలు చూసి రివ్యూస్ ఇస్తున్నాను. సో నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నస్రుద్దీన్. అలానే కొంతమంది సినిమా బాగోపోతే బాగోలేదని చెబితే, స్టార్డమ్ హీరో సినిమాలు బాగోలేదు, అంతగా ఆకట్టుకోలేదని చెబితే వాళ్ళు తిట్టడం మొదలుపెట్టారు కామెంట్స్లో. కోర్స్ అయితే నేను రిమూవ్ చేసేస్తున్నాను అనుకోండి. సో అంత పిచ్ అనేది బహుశా పనికి రాకపోవచ్చేమో. ఎంత స్టార్ హీరో మీరు అభిమానులు అయినప్పటికీ సినిమా బాగోపోతే బాగోలేదనే చెప్తారు భయ్య. అది నేను చెప్పడం కాదు, ఎవరైనా చెప్తారు. దయచేసి అలాంటి కామెంట్స్ పెట్టవాకండి. ఓకే, థ్యాంక్ యూ.